Hi, hello friends, welcome to my channel Candlestick Psychology. ఓకే గైస్, సో ఈ డెసెండింగ్ హాక్ అన్నది ప్యాటర్న్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అని అంటే, ఇది నేను దేనికి ఇప్పుడు చూపిస్తున్నానంటే, ఇక్కడ కొన్ని పర్స్పెక్టివ్స్ అంటే దీన్ని మనం డెసెండింగ్ హాక్ అని చెప్పి ఒక ప్యాటర్న్ ఉన్నది, ఆ ప్యాటర్న్ ని మనం అర్థం చేసుకోవడానికి అని చెప్పి మనం పిలుచుకుంటున్నాం ఈ నేమ్ ఎట్టి డెసెండింగ్ హాక్ అని. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దీంట్లో జరిగే విషయం ఏంటన్నది మనం చూద్దాం. ఆఫ్టర్ బయ్యర్ వచ్చారు, బట్ గ్యాప్ డౌన్ లో సెల్లర్ అనేవాడు క్లోజ్ అయ్యాడు. ఓపెన్ అయ్యి గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయ్యి బయ్యింగ్ జరిగి క్లోజ్ అయ్యింది. ఇట్ మీన్స్ ప్రీవియస్ క్యాండిల్ కన్నా ఈ క్యాండిల్ అన్నది లో. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ కానీ ఇక్కడ ఓపెన్ అయినా ఈ అప్ సైడ్ ఓపెన్ అయినా సరే, మార్కెట్ ఇక్కడ ఏం చూపిస్తుంది, మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ చూపిస్తుంది. సో డెఫినెట్ గా సెల్లింగే జరుగుతుంది. అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రోజు మార్నింగ్ నేను ఒక వీడియో అనేది రికార్డింగ్ చేశాను. ఏంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలోని ఈ రోజు డెఫినెట్ గా బేరిషే జరుగుతుంది అని చెప్పి నేను ఆ విధంగా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ప్రిడిక్ట్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే మనకి మెటీరియల్స్ అన్నవి, దాంట్లో ఉన్న మీనింగ్స్ ఏంటి, రీజన్స్ ఏంటి అనే విషయం మనకు తెలియాలన్నమాట. ఎందుకంటే మనం ఆ క్రైటీరియాస్ దాన్ని బట్టి మనం సెల్లింగ్ చేయాలా బయ్యింగ్ చేయాలా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం చూసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ నాకు కనబడింది ఏంటి, ఆల్రెడీ సెల్లర్ అనేవాడు, అంటే ఈ ప్రీవియస్ గా సెల్లర్ అనేవాడు ఇక్కడ వరకు వచ్చాడు. ఎప్పుడైతే ఇక్కడ వరకు వచ్చాడో సెల్లర్, సో ఇఫ్ ఇన్ కేస్ బయ్యింగ్ జరిగిన ఈ లెవెల్ అనే దగ్గర సెల్లర్ ఉన్నాడు అని అర్థం. సో కాబట్టి సెల్లింగ్ చేసుకోమని ఇక్కడ మనం చెప్తుంది ప్యాటర్న్ లో. చూపిస్తాను చూడండి. మార్కెట్ అనేది ఆఫ్టర్ సెల్లింగ్ వైపు ఇలాగ వచ్చిన తర్వాత ఒక బయ్యర్ అనే వాళ్ళు ఎంటర్ అయ్యాడు. ఆఫ్టర్ దట్ బేరిష్ క్యాండిల్, నెక్స్ట్ బయ్యింగ్ క్యాండిల్, ఆఫ్టర్ దట్ నేను సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకున్నాను. సో నాకు ఈ ట్రేడ్ అనేది విన్ అవ్వడానికి రీజన్. అయితే ఇది ఒక్క ట్రేడ్ మాత్రం నేను ఎందుకు చూపిస్తున్నానంటే, క్యాండిల్ స్టిక్ సైకాలజీ దేంట్లోనైనా సరే ఎక్కడైనా సరే ఒకటే. సో ఆ పర్స్పెక్టివ్ లో చెప్పడానికి నేను మార్నింగ్ రికార్డ్ చేసిన వీడియో నిఫ్టీ 50లో అది ఎలాగ సెల్లింగ్ జరుగుతుంది అని పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తాను చూడండి. అదే విధంగా నేను ఇప్పుడు చెప్పడానికి నేను ట్రై చేస్తాను. చూడండి ఇక్కడ ఏం జరిగింది, బయ్యర్ ప్రెజెంట్ అయ్యాడు, సెల్లర్ వచ్చాడు, మళ్ళా బయ్యర్ వచ్చాడు. అంటే చూడండి అక్కడ నేను చూపించింది క్యాండిల్స్, 2 క్యాండిల్స్ లో కంపారిజన్ చేసి చూపించా. ఇక్కడ మీరు చూసే పర్స్పెక్టివ్ కూడా నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బయ్యింగ్ క్యాండిల్ అనుకో. నెక్స్ట్ ఏం జరిగింది, సెల్లర్ ఎంటర్ అయ్యాడు. సో సెల్లర్ ఎంటర్ అయ్యి మళ్ళీ బయ్యింగ్ వచ్చాడు. అంటే ఈ 2 క్యాండిల్స్ లోని బయ్యర్ అండ్ సెల్లర్ అనేవాడిని చూడండి, లైక్ దిస్ వన్. ఇక్కడ సెల్లర్ వచ్చాడు, మళ్ళా బయ్యర్ వచ్చాడు. అదే పర్స్పెక్టివ్ లో సెల్లర్ వచ్చాడు, బయ్యర్ వచ్చాడు. గ్యాప్ అప్ లో ఓపెన్ అయినా దిస్ వన్ ఇస్ ద రెసిస్టెన్స్. సో డెఫినెట్ గా సెల్లింగ్ జరుగుతుంది అని చెప్పాను. దిస్ ఈస్ ద సెనారీ. మార్కెట్ అనేది ఇక్కడ మనకి ఏం చేసింది, గ్యాప్ అప్ లో ఓపెన్ సెల్లింగ్ జరిగి సెల్లింగే జరిగింది. ఇలాంటి రీజన్స్ చాలా ఉంటాయి. సో అందుకు మనకి మెటీరియల్ అనేది దాని ఎక్స్ప్లెనేషన్ ఎలాగుంటుంది ఏంటి అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఇక్కడ అంటే వేరే ప్యాటర్న్ వచ్చింది, చార్ట్ ప్యాటర్న్. అది నెక్స్ట్ టైం ఎప్పుడైనా మనం డిస్కషన్ చేసుకుందాం. డబుల్ టాప్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ప్రెసెంట్ ఏంటంటే మనకి తెలియని ప్యాటర్న్స్ చాలా ఉన్నాయి. అందుకే నేను మెటీరియల్ కోసం నేను ప్రతి వీడియోలో మెటీరియల్ అన్నది తీసుకుంటే దాంట్లో ఉన్న డిఫరెన్షియేషన్ ఏంటి, మనం ఏ ఆస్పెక్ట్స్ లో మనం చూసుకోవచ్చు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు తెలుస్తుంది. ఈ ప్యాటర్న్ కోసం ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకే, సో మిగతా వీడియో కూడా నేను యాడ్ చేసి పోస్ట్ చేస్తాను. లెట్స్ చెక్ ఇట్ అవుట్. మనం మార్నింగ్ చేసింది. సో చాలా మంది బ్యాంక్ నిఫ్టీలో మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లోని అనాలిసిస్ కోసం అని చెప్పి అడిగారు. సో ఈ రోజు అదే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇంకా మార్నింగ్ 6 అయింది, మార్నింగ్ 28 రెసిస్టెన్స్ అంటే ఈ లైన్ అనుకోండి. సో అయితే ఈ రోజు స్టాక్ మార్కెట్ నేను చూసుకున్నట్లయితే కంప్లీట్ గా బుల్లిష్ లో అయితే గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయింది. ఆఫ్టర్ దట్ ఈ గ్యాప్ డౌన్ లో అయిందంతా ఫుల్ఫిల్ చేసి
మార్కెట్ అనేది అప్ సైడ్ అనేది మూవ్ అవుతుంది. ఓకే, సి యాక్చువల్గా రెసిస్టెన్సీ అన్నది ఈ జోన్లో ఉన్నది. అది వాట్ ఈస్ మై వ్యూ ఈజ్ టుడే ఈజ్ ఆల్సో సెల్లింగ్, అట్లీస్ట్ సెల్లింగ్ జరిగే పైకి వెళ్ళాలి. ఓకే, ఇన్ కేస్ మార్కెట్ కానీ అప్ సైడ్ కానీ మూవ్ అంటే అప్ సైడ్ అనేది మూవ్ అవ్వదు, ఎందుకంటే ఈరోజు డెఫినెట్ గా బేరిష్ జరగాలి, ఏదైనా న్యూస్ ఉన్నా లేదనంటే అదర్. సో అది మార్నింగ్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం మార్నింగ్. సో అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటి అని అంటే, చూడండి ఇప్పుడు కామన్ గా ఏంటి ఆలోచిస్తారంటే, మార్కెట్ లోని అనలైజ్ చేసేటప్పుడు కావచ్చు, ఏదైనా కావచ్చు, మార్కెట్ ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళిందని అంటే అది బ్రేక్ అయిపోయిందని అనుకుంటారు. లేదు అనుకుంటే ప్రీవియస్ గా మార్కెట్ ఇలాగా ఇక్కడికి వచ్చింది కదా, ఇప్పుడు మార్కెట్ మళ్ళా ఇలాగా ఈ క్యాండిల్ తోటి ఇక్కడ క్లోజ్ అయినా క్లోజింగ్ పాయింట్ కిందనే కదా చూపిస్తుంది. మార్కెట్ ఇలా కిందకు వచ్చేయాలి కదా, ఇఫ్ ఇన్ కేస్ ఇలా రాకుండా ఇక్కడ దీనిపైన ఓపెన్ అయ్యిందని అంటే, గ్యాప్ అప్ ఓపెన్ అయిందని అంటే, సో మార్కెట్ అనేది అప్ సైడ్ అని అనుకుంటా. అప్ సైడ్ వెళ్తే వెళ్ళొచ్చండి, కాదు అని నేను అన్నా. కాకపోతే ఒక రెసిస్టెన్సీ కింద తయారయ్యింది అని అంటే డెఫినెట్ గా అది రెస్పెక్ట్ చేసే రావాలి. వితౌట్ అంటే చూడండి, రెసిస్టెన్సీ అంటే రెసిస్టెన్సీ డెఫినెట్ గా చేస్తుంది. డెఫినెట్ గా చేయకుండా మాత్రం, సెల్లింగ్ జరగకుండా మాత్రం బయ్యింగ్ అయితే వెళ్ళదు. రెసిస్టెన్సీకి ఉన్న పవర్ అది. నా ప్రీవియస్ వీడియో చూసుకున్నట్టయితే నేను ఒక వీడియో చేశాను, నేను రెసిస్టెన్సీ దగ్గర బయ్యింగ్ చేస్తా, సపోర్ట్ దగ్గర నేను సెల్లింగ్ చేస్తా అని చెప్పి. అవి నేను ట్రేడ్స్ చేసి కూడా చూపించాను. మీరు చూడకపోతే బిఫోర్ వీడియోలో ఒకసారి చెక్ చేయండి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్సీ దగ్గర. ఓకే, సో అయితే నేను రెసిస్టెన్సీ కింద దగ్గర నేను బై చేశానంటే అప్పుడు అది రెసిస్టెన్సీ కాదు అని అర్థం. నేను సపోర్ట్ లెవెల్ దగ్గర సెల్ చేశానంటే అది అప్పుడు రెసిస్టెన్సీ కింద మారిపోయింది కాబట్టి నేను చేశాను. అంటే చూడండి, ఇప్పుడు ఇది సపోర్ట్ కింద, సపోర్ట్ అని అంటే ఏంటి మనం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వన్ ఇస్ ద సపోర్ట్ అని అనుకుంటాం. ఎందుకు మార్కెట్ ఇక్కడ నుంచి ఇప్పుడు అప్ సైడ్ వెళ్ళింది అన్న పర్స్పెక్టివ్ లో మనం చూస్తాం. ఓకే, నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఇక్కడ రెస్పెక్ట్ చేస్తుందా? సో దట్ ఈస్ ద పాయింట్. ఇఫ్ రెస్పెక్ట్ చేయకపోతే అప్పుడు ఇది సపోర్ట్ ఎందుకు అవుతుంది? నా లాజిక్ ఏంటంటే, ఓకే ఇది ఒక సపోర్ట్ కింద అనుకున్నాం. ఓకే, మార్కెట్ ఇఫ్ ఇన్ కేస్ వచ్చి ఇక్కడ రెస్పెక్ట్ చేసింది అనుకోండి, అప్పుడు ఇది సపోర్ట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ రెస్పెక్ట్ చేయలేదు అనుకోండి, దెన్ ఇది సపోర్ట్ ఎందుకు అవుతుంది? నా లాజిక్, నేను చేసిన పాయింట్ అదే ఆ రోజు ట్రేడ్ లో. సో అలాగే రెసిస్టెన్సీ దగ్గర కూడా డెఫినెట్ గా అది రెస్పెక్ట్ చేస్తుంది, అప్పుడు మాత్రమే అది రెసిస్టెన్స్. ఇఫ్ ఇన్ కేస్ రెస్పెక్ట్ చేయలేదు అనుకోండి, అది రెసిస్టెన్సీ కాదు అని అర్థం. ఓకే గైస్, సో నేను ఈ సెల్లింగ్ అనేది ఇక్కడ అంటే మనం అనాలిసిస్ చేసేటప్పుడు ఏ పర్స్పెక్టివ్ లో చూస్తామంటే, బయ్యర్ ఎంటర్ ఆఫ్టర్ సెల్లింగ్. ఇప్పుడు ఈ సెల్లర్ వచ్చిన తర్వాత మార్కెట్ అనేది గ్యాప్ అప్ లో ఓపెన్ బయ్యింగ్ వెళ్ళి ఇక్కడ నుంచి సెల్లింగ్ రాదు. మార్కెట్ అనేది ఆల్రెడీ గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయింది, సెల్లింగ్ జరిగి నెక్స్ట్ బయ్యింగ్ జరిగి మళ్ళీ రిజెక్షన్ తో క్లోజ్ అయింది. సో అంటే మార్కెట్ ఈ బయ్యింగ్ దాని వల్ల ఇక్కడ వరకు వెళ్తుంది. సో అయితే ఇక్కడ ఉన్నది ఎవరు? సెల్లర్స్ అనే వాళ్ళు ఇక్కడ ప్రెసెంట్ అయ్యారు. సో మార్కెట్ ఇలా వెళ్ళినా మళ్ళీ సెల్లర్స్ అనే వాళ్ళు వస్తారు. అందుకే ప్రీవియస్ గా నేను ఆ ట్రేడ్ కూడా దేనికి అని అంటే, చూడండి ఇక్కడ మనకి ఆఫ్టర్ మార్కెట్ జరిగింది, అక్కడ డైరెక్ట్ మార్కెట్ లోని 1 minute ట్రేడ్ లోని నేను చూపించాను. ఓకే, అట్ ద సేమ్ టైం బయ్యర్ వచ్చాడు, కాకపోతే బయ్యర్ ఎక్కడ క్లోజ్ అయ్యాడు? ప్రీవియస్ గా బయ్యర్ ఉన్న దానికన్నా లో క్లోజ్ అయ్యాడు. ఇట్ మీన్స్ దే ఆర్ సెల్లర్స్ హియర్. సో అందువల్ల ఈరోజు సెల్లింగ్ జరుగుతుంది అని చెప్పి మనం ప్రిడిక్ట్ చేసుకుంటాం. ఓకే, సో ఇటువంటివి ఇంకా ఏమైనా టిప్స్ కానీ ఏమైనా నేర్చుకుందాం అనుకున్నా సరే, అనాలిసిస్ ఎలా చెయ్యొచ్చు అన్న పాయింట్ అట్లా చూద్దాం అనుకున్నా సరే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం నలుగురికి షేర్ చేయండి. ఓకే,
హ్యావ్ ఎ నైస్ డే.